సంస్థల ఎన్నికలప్పుడు వస్తే అందరూ బంధువులు, స్నేహితులు, ఊళ్ళో ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే బాబాయ్, మామయ్య, తాతయ్య అనే ఆప్యాయతగా పిలుచుకునే వ్యవహారం ఉంటుంది. ఈ కంటిన్యూ చేయాలని మా తరం, మా తర్వాత తరం, మా ముందు తరాలు కూడా దాదాపు వీళ్ళు 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని మా పిల్లలు, మా తల్లిదండ్రులు అందరూ చెప్తా ఉంటారు. మా తాతల నుంచి చెప్తూ ఉంటారు. అదే నాయకత్వ లక్షణాలు మేము మా పిల్లల్లో కూడా చేయటం, ప్లస్ గ్రామాల్లో కూడా ఈ తత్వం రావాలి, సేవా తత్వం రావాలి, స్థానికులకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆంక్షంతో మేము ఇక్కడికి వచ్చి ఓట్లు వేయటం జరుగుతుంది. ప్రతి ఏడాది ఎలక్షన్లప్పుడు అందరూ మా వాళ్ళు కలుస్తారని ఇక్కడే ఉండి మేము మా కజిన్ కూడా చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఈవెన్ అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ కోటేసి వెళ్తుంటారు. ఎందుకంటే అది ఒక ఆదర్శనీయమైన ప్రయత్నం చేయాలని మా వంతుగా మేము ప్రయత్నం చేస్తుంటే మిగతా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అలా ఎంకరేజ్ అవుతారని ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు మీరు 100 ఏళ్ల మా నాయనమ్మ గారు వారు ఓటేసిన జరిగింది. అదే తరహాగా మా 18 ఏళ్ళ మాకు అన్ని జనరేషన్స్ మేము చేసే మా ప్రయత్నం, మా వంతు మేము సమాజానికి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఈ మోడల్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.